నా ఫోను ట్యాప్ అయిందని సీట్ వాళ్ళు ఈరోజు పిలిచినారు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ పిలిస్తే పోయి వెళ్ళినాను. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారు వాళ్ళందరితో దాదాపు 45 నిమిషాలు వాళ్ళు నాతో మాట్లాడడం జరిగింది. ఆ 45 మినిట్స్ నా ఫోన్కి వెళ్ళి ఎవరెవరు ఫోన్ పోయినాయి, నేను ఎన్నిసార్లు వాళ్ళతో మాట్లాడిన విషయాలు అన్నింటినీ కూడా వాళ్ళు చూపించడం జరిగింది. నేను అవన్నిటికి కూడా చూసినాను. కొంత మా రిలేటివ్స్తో మాట్లాడిన విషయాలు కూడా అనిపించినవి. అంతా సిస్టమేటిక్గా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో నేను వాళ్ళ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాను. ముఖ్యంగా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వానికి 1952 టెలికాం యాక్ట్ ప్రకారం ఒక యాక్ట్ తీసుకొచ్చింది పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు 1952. దానికి రిలేటివ్గా 1985లో మళ్ళీ ఒక యాక్ట్ వచ్చింది పార్లమెంట్లో వల్ల. ఆ పార్లమెంట్ యాక్ట్ వచ్చిన తర్వాత క్లోజ్ 1, క్లోజ్ 2, క్లోజ్ 3 అని మరి సెక్షన్ 26/1 అని కూడా వచ్చినది. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే ఒక మనిషి యొక్క స్వేచ్ఛను భంగం పరచొద్దు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పౌరుల యొక్క హక్కును, పౌరుల యొక్క స్వేచ్ఛను ఎక్కడ కూడా టెలికాం డిపార్ట్మెంట్ ద్వారా భంగపరచొద్దు అనేది ఈ యాక్ట్ సూచిస్తుంది. ఒకవేళ ఎవరైనా భంగపరిస్తే వాళ్లకు కఠినంగా 5 సంవత్సరాల జైలు అని కూడా యాక్ట్ లోపల స్పష్టంగా 1985 యాక్ట్ లోపల స్పష్టంగా ఉండడం జరిగింది. ఈ 52 నుంచి 85 నుంచి పరంపర జీవోలు ఈ యాక్ట్ లోపల జరుపుకుంటూ వస్తున్నాయి. ముఖ్యంగా నా యొక్క డిమాండ్ ఏంటంటే ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే రాష్ట్రంలో తీవ్రవాద కార్యకలాపాలు చేసి సంఘ విద్రోహ శక్తులుగా మనిషి తయారయ్యి సంఘానికి వైలెన్స్ చేస్తున్నాడనే అభిప్రాయం కనుక ఉంటే అప్పుడు గవర్నమెంట్ అంటే రాష్ట్రం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఏదైతే 1952 యాక్ట్, 1985 యాక్టు క్లోజ్ ప్రకారము 26 సెక్షన్ ప్రకారము పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ వాళ్ళు 60 డేస్కి ఇస్తారు. టెలికాం డిపార్ట్మెంట్ వాళ్ళు 60 డేస్కి పర్మిషన్ ఇచ్చిన తర్వాత 60 డేస్ లోపల ఆ నంబర్ ట్రేస్ అవుట్ అవుతుంది. ఉదాహరణకు ఎల్ఐ నంబర్ వచ్చిందనుకో, ఎల్ఐ తీవ్రవాదులతో కలిసి ఉన్నాడు నక్సలైట్లతో, ఆయన నంబర్ను ట్రేస్ చేస్తారు 60 డేస్ లోపల. మళ్ళీ ట్రేస్ చేసినాక 60 ఏదైతే మాకు స్కెచ్ ఇచ్చిందో ఆ స్కెచ్ ప్రకారం మేము పనిచేసుకుంటూ పోయినాం మా సొంతం. ఆ విధంగానే బీజేపీ పార్టీ ఉన్నటువంటి చంద్రశేఖర్ మాజీ మంత్రిని కూడా బీజేపీ దగ్గరికి కాంగ్రెస్లో తీసుకొచ్చి ఆయన కూడా మన టికెట్ అకామిడేషన్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. ఈ విధంగా రాజగోపాల్ రెడ్డి బీజేపీ లీడర్ ఉండే ఆయన రాజగోపాల్ రెడ్డిని కూడా ఇళ్ళకి తీసుకురావడం జరిగింది. మైనంపల్లి హనుమంతరావు ఆయన బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్, ఆయనకు 2 టికెట్లు ఆఫర్ చేసి ఆయన కూడా పార్టీలో తీసుకురావడం జరిగింది. ఈ విధంగా వివేక్ ఇవాళ మంత్రి అయిన వివేక్ను కూడా నేనే పోయి మాట్లాడినా. వివేక్తో నేను దాదాపు 20 సార్లు మీటింగ్ అయినా, రాజగోపాల్ రెడ్డితో 50 సార్లు మీటింగ్ అయినా. ఈ విధంగా ఏదైతే మాకు గౌరవనీయులైనటువంటి మా అప్పుడున్న బీసీపీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు ఏదైతే మాకు లైన్ ఇచ్చిండో ఆయన ఇచ్చిన స్కెచ్ ఏదైతే ఇచ్చినా స్కెచ్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ప్రయత్నం చేసినాం. దాన్ని పట్టుకొని గత ప్రభుత్వము, గత అధికారులు, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు మా ఫోన్లు ట్యాప్ చేసి మాకున్న స్వేచ్ఛను హరించి మాకున్నటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను కాలరాస్తూ నానా బీభత్సం సృష్టించినారు. దీని మీద మేము సీటును ఏం డిమాండ్ చేస్తున్నామంటే సీటుకు సరి అయినటువంటి న్యాయం జరగాలి. పౌరుడికి స్వేచ్ఛకు భంగం కలిగింది కాబట్టి సరైన న్యాయం జరగాలి. ఎవరైతే తప్పు చేసిందో వాళ్ళ మీద చట్టపరమైన శిక్ష జరగాలి. మూడోది, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి. ఇలా కాంగ్రెస్ ఉంది, ఇది 10 ఏళ్ళు ఉండొచ్చు, మళ్ళీ ఇంకా ప్రభుత్వం మారవచ్చు. ఏ ప్రభుత్వాలు వచ్చినా పౌరుల స్వేచ్ఛకు ఎక్కడ కూడా అడ్డు జరగవద్దు. పౌరుల హక్కులకు కానీ, పౌరుల స్వేచ్ఛకు కానీ, జర్నలిస్టుల స్వేచ్ఛకు కానీ, పొలిటికల్ లీడర్ల స్వేచ్ఛకు కానీ, ఆఫీసర్ల స్వేచ్ఛకు కానీ ప్రతి పౌరుడు, భారతీయ పౌరుడికి ఎవరికి కూడా నష్టం జరగకుండా సిస్టమ్ జరగాలి. అంతేగాని అందరికీ మేము నష్టం జరిగిస్తాము, మా స్వార్థం కురానికి అధికారులను ఉపయోగించుకుంటామంటే మాత్రం కుదరదు. ఇది డెమోక్రసీ సిస్టమ్ కాదు. దయచేసి ఆ ధోరణి ఉన్న పొలిటీషియన్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి దయచేసి ప్రజలు కూడా ఓట్లు వేయొద్దని కూడా నేను మనం చేస్తున్నా. ఏ పొలిటీషియన్ అయినా కానీ ప్రజలు సేవ చేయడానికి వస్తారు, కానీ ఆన్ ఫోన్ ఈ ఫోన్ ట్యాప్ చేయనీకనో, ఆ నీని బాధ పెట్టనీకనో, వాని వీని లోపలేసి దొంగ కేసులు పెట్టనీకనో మనం రాజకీయాలకు రాలేము. పేదవాళ్ళకి న్యాయం చేయడానికి వచ్చినాం. మన డ్యూటీ మనం చేసుకుంటూ పోవాలి. అంతేగాని మనం ఏదో అధికారంలో ఉన్నామని ఆందోళనగా వివరించి ఎలా మా ఫోన్ ట్యాపింగ్ చేసి మా పరిస్థితి ఇంటికి తీసుకొచ్చినారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ పద్ధతి మారాలి. సిస్టమ్ మీద నా ఫైట్ ఏదో బీఆర్ఎస్ పార్టీ మీదనో ఇంకో పార్టీ మీద కాదు. సిస్టమ్ మొత్తం మారాలి. సిస్టమ్ మారాలి. ఆ సిస్టమ్ అనేది మంచి వాతావరణం ఉండాలి. ఏదైతే ఇప్పుడు అమెరికాలో